దానికి కారణం మీ అందరూ దేవుణ్ణి బహుగా ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. ఆయన వాక్యం అంటే మీ అందరికీ ఎంతో ఇష్టమని నాకు అర్థమైంది మీ రాకను బట్టి. కనుక మన తండ్రి ఏంటో, ఆయన మనసు ఏంటో నిజంగా మనం గ్రహించగలిగితేనే ఆయన ఇష్టాన్ని మనం చేయగలం. ఈ సమాజానికి దేవుడు అర్థమయ్యాడా అని ఒక ప్రశ్న వేస్తే దేవుడు అనుకున్నట్టుగా అర్థం కాలేదండి, మనిషి అనుకున్నట్లుగా అర్థమయ్యాడు. ఇంతకీ మనిషి ఎలా అనుకున్నాడు? దేవుని గూర్చి మనిషి ఏమని అనుకున్నాడు? దేవుడు మనిషికి ఎలా అర్థమయ్యాడు అంటే కేవలం తమ అవసరతలు తీర్చే ఒక దైవం. ఆపదొస్తే దేవుడు, రోగం వస్తే దేవుడు, ఇబ్బంది కలిగితే దేవుడు. ఎప్పుడూ మానవాళికి తమ ఇబ్బందులను తీర్చే ఆపద ముక్కులు వాడుగానే దేవుణ్ణి చూస్తున్నారు ఈరోజు. మన ఆపదలు తీర్చటమేనా ఆయనకి పని? ఇక ఏమీ లేదా? మన మీద ఎటువంటి ఆశలు ఆయనకి లేవా? ఉదయం విన్నట్లుగా మనం ఎందుకు ఆయన గర్భవాసము నుండి పుట్టాం? భూమి మీద ఆయన మనల్ని ఎందుకు కన్నాడు? ఈ విషయాలు మనుష్యులు అర్థం చేసుకోరా? ప్రియులారా, కేవలం అవసరత వచ్చినప్పుడు మోకాళ్ళు నీ తండ్రిని ఇది కావాలి అది కావాలి అని ప్రార్థనల ద్వారా అడిగే మనం, తండ్రి మీకు ఏం కావాలి నాయనా అని మనలో ఎంతమంది అడుగుతున్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరందరూ. మనకు జన్మనిచ్చిన శరీర సంబంధమైన తండ్రులు, తల్లులు మనల్ని పెద్ద చేసినంత వరకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి తమ సుఖాలను చంపుకొని పిల్లలుగా మన అవసరతలు తీర్చడానికి ఎంతో కష్టపడతారు. ఏది కావాలన్నా నాన్నగారు నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అని మనం అడగటమే. తమకు లేకపోయినా తమ ఆశలు చంపుకొని తాము దాచిన ధనం, కష్టపడి సంపాదించిన డబ్బుతో మన అవసరతలు తీర్చడానికి సిద్ధపడేవాళ్ళనండి తల్లిదండ్రులు. ఇది తల్లిదండ్రుల ప్రేమ. మరి ఇంతగా వారు ప్రేమించి మనల్ని ఎదిగించిన తరువాత ఏ రోజైనా అమ్మ నీకు ఏం కావాలి, నాన్నగారు మీకు ఏం కావాలి అని అడిగే పిల్లలు ఉన్నారా? పెద్ద అయిన తరువాత వివాహాలు చేసుకొని తల్లిదండ్రులను ఏకాకులను చేసి తమ కుటుంబాలతో దూరాలకు పోయి వ్యాపారాలు చేసుకుని ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతున్న కుటుంబాలు, పిల్లలు లేరంటారా? ఈ సమాజంలో ఉన్నారు. తల్లిదండ్రులను ఒంటరిగా విడిచిపెట్టి తమ కుటుంబాలతో ఎక్కడికో వెళ్ళిపోయి సంతోషంగా జీవించే వాళ్ళని చూచి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? వారు కోరుకునేది ఏంటి చెప్పండి? మనం సంపాదించే ధనానా వాళ్ళు కోరుకునేది? మేడలనా, కారులనా, మిద్దెలనా? ఏం కోరుకుంటారు చెప్పండి? నిజంగా ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లల నుంచి కోరుకునేది ఆస్తులు కాదు, మరేంటి? పిల్లలు తమ దగ్గర ఉండటం, పిల్లలు తమతో జీవితాలను గడపటం, తమ కళ్ళ ముందే తమ పిల్లలు బ్రతకటం. ఇంతే కదా. బ్రతుకున్నంత కాలం వాళ్ళని ప్రేమగా చూడటం. కానీ ఈరోజు సమాజంలో ఎంతో మంది కన్నవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టలేక ఏం చేస్తున్నాడు తెలుసా? వృద్ధాశ్రమాలు. మీ దగ్గర లేవులేండి, మీరు మంచి పిల్లలు. పట్టణాలకు వెళితే వృద్ధాశ్రమాలు పెట్టారండి. ఎందుకు? వృద్ధులైన తరువాత వాళ్ళు ఒంటరిగా విడిచిపెట్టిపోతే ఆ ముసలి తల్లి, ఆ ముసలి తండ్రి దిక్కులేక ఇంటిలో రోగగ్రస్తులై మంచాన పడినప్పుడు చూసుకునే నాదుడు లేనందుకు ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి, అయ్యా మాకెక్కడ కాస్త ఆశ్రయం ఇస్తారా, మేము బ్రతుకుతాము అని. ఎందుకు పట్టింది ఆ గతి చెప్పండి? తల్లిదండ్రులకు ఆ గతి పట్టడానికి కారణం అవిధేయులైన పిల్లలు. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోలేని స్వార్థపరులైన పిల్లలు కాదంటారా? ఎందుకు తల్లిదండ్రులు విడిచిపెట్టాలి చెప్పండి?
చిన్నప్పుడే నువ్వు నిన్ను కనగానే నిన్ను ఎక్కడో పక్కన విడిచిపెట్టేస్తే నీ పరిస్థితి ఏమయ్యేది? నీకు అన్నం పెట్టి, నీకు పాలు పెట్టి, మీకు బట్టలు పెట్టి, తమ కష్టాన్ని, తమ రక్తాన్ని పిండి మీకోసం ఖర్చు చేస్తే, ఈరోజు ఎదిగిన తరువాత తమ స్వార్థాన్ని చూసుకునే పిల్లలు, వాళ్ళు చూసి ఏమనుకుంటావు? రే, తల్లి తండ్రి ఉసురు తగులుతుందిరా, మీకు తప్పురా, అమ్మా నాన్నల కన్నీళ్లు పెట్టించకండిరా అని అంటుంటారే. బాగుంది, మంచి మాటే. 60-70 సంవత్సరాల జీవితానికి సంబంధించిన తల్లిదండ్రుల ఉసిరే మీకు తగులుతుంది. వాళ్ళ ఇష్టాన్ని చెయ్యనప్పుడు అనుకున్నది నిజమైతే, మీరు అమ్మ కడుపులో పడిన నాట నుండి చచ్చిపోయినంత వరకు మీ సమస్త సకల అవసరతలు తీర్చడానికి ఈ మహావిశ్వాన్ని కలుగు చేసి అందులో మీకు ఏ లోటు లేకుండా అన్నిటినీ విస్తారంగా దయచేసిన పరలోకపు తండ్రికి భూమి మీద ఉన్న పిల్లలు చేస్తున్న కృతజ్ఞత ఏంటి చెప్పండి? సూర్యుడి వేడిని అనుభవిస్తున్నారు, నేల సారాన్ని తింటున్నారు, వర్షపు నీరును తాగుతున్నారు, కానీ దేవుణ్ణి పట్టించుకోకుండా పోతున్నారు కాదా? ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది మనుషులు చేస్తున్నది ఏంటి చెప్పండి? అందరూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతుకుతున్నారు. ఎవరి కోసం సూర్యుడు రాదు అనుకుంటున్నారు, ఎవరి కోసం చంద్రుడు ఉదయించడు అనుకుంటున్నారు, ఎవరి కోసం చెట్లు కాయవు అనుకుంటున్నారు, ఎవరి కోసం వర్షాలు పడవు అనుకుంటున్నారు. ఎందుకు పడాలి? ఎవరు కురిపించాలి? పరలోకపు తండ్రి సంగతి మీకు తెలుసా? ఆయన తలుచుకోకపోతే ఒక పూట భోజనం మీరు తినలేరు ఏ ఒక్కరు. ఆయన తలుచుకోకపోతే సూర్యుడు మండలేడు. సూర్యుడు మండకపోతే ఉప్పు నీరు సముద్రాలు మంచి నీరుగా మారలేవు. మేఘాలుగా మీ ఊర్లలోనికి వచ్చి మీ చెరువులలోనూ మీ నదులలోనూ మంచి నీరుగా, మీరు త్రాగే నీళ్లుగా మారుతున్నాయే. ఎవరి దయ అంటారు అది? పరలోకపు తండ్రి దయ కాదా? ఈరోజు మన ఊపిరి, మన బ్రతుకు అంతా ఆయనదే. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం. మనం అంతా ఎవరిని బట్టి బ్రతుకుతున్నామో తెలుసా? బైబిల్ చెబుతుంది, చూడండి ప్రియులారా. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25. దేవుడు అందరికీ జీవం, ఊపిరి, సమస్తమును దయచేయువాడు. జీవం, ఊపిరి ఆయన మీకు ఇస్తున్నాడా? ఆ ఊపిరి ఉండబట్టే కదా ఇక్కడ ఉన్నారు. ఆ ఊపిరి ఆగిన మరుక్షణం శ్మశానమే మన చివరి మజిలీ. గోతిలోనికి పోవాలి. ఈ లోకానికి మనం అక్కర్లేదు. ఈరోజు నీ భార్య, నీ పిల్లలు అందరూ నాకు 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 కావాలి, మీరంటే నాకు ఇష్టం అని అంటున్నారే. ఎందుకో తెలుసా? ఊపిరి ఉండబట్టి. ఊపిరి ఆగిపోతే 40 ఏళ్ళు కాపురం చేసిన భార్య ఏమంటుందో తెలుసా? ఏమండి, తీసుకెళ్ళిపోండి. బ్రతుకున్నప్పుడు ఏమంది? మీరు లేకపోతే నేను బతకలేనండి అందా? అనే ఉంటారులేండి మీలో చాలామంది, అనే ఉంటారు. చాలామంది మోసపూరితమైన భర్తలు మాటలు చెబుతారు అమాయకులైన భార్యలకు. ఏమని? అమ్మాయి, నువ్వు లేకపోతే నేను బతకలేనే. ఈ పిచ్చిది నమ్ముతుంది. అవునా, నేను లేకపోతే బ్రతకలేరా? అవునే, నేను బ్రతకలేను నేను. అలా చెప్పే వేరొక భార్యను కోరుకునే పురుషులు లేరా? మోసగాళ్ళు. ఏమండి? అలా చెప్పి ఆ పిచ్చితనంలో ఒకళ్ళ భార్య ఆ భర్తకు సేవ చేసి 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 చచ్చిపోతే, ప్రాణం పోగొట్టుకుంటే ఏం చేస్తాడు? ఏమండి? ఏడ్చుకుని కూర్చుంటాడా? ఏడుస్తాడు. ఏదో కంటి తుడుపుకు 1 రోజు 2 రోజులు. ఏమండి? 3వ రోజు ఏం చేస్తాడు? ఎక్కడైనా మంచి అమ్మాయి దొరుకుతుందేమో చూడండి. మరి మీ భార్య లేకపోతే చచ్చిపోతాను అన్నావు కదా, నువ్వు కూడా చచ్చిపోవలసింది కదా. నేనెందుకు చచ్చిపోవాలి? పోయింది ఎలాగో పోయింది. కొత్త భార్య కావాలి. మరి బతుకున్నప్పుడు ఎందుకురా ఈ మాట చెప్పావు? మోసగాడివి కాదు నువ్వు. 420, చీటింగ్, మోసం, ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి మోసగించే మోసగాళ్ళు ఉన్నారు. ఈ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోతుందండి సమాజం. అసలు మీరు బ్రతికుండడానికి కారణమే ఊపిరి కదా.
ఆ ఊపిరి పోతే ఎవరికి కావాలి? కట్టుకున్న పిల్లలకి. ఏమండి, మా పిల్లలకి నేనంటే ఎంత ప్రేమోనండి. ప్రేమే. ఒక కొడుకు అమ్మ చచ్చిపోయిన తర్వాత పరిగెత్తుకొని వచ్చాడు, పెట్టులో పెట్టేశారు. అప్పటికి పెట్టి తీయండి అన్నాడు. అమ్మని చూడాలనుకున్నావా? అలాగా అనుకుని పెట్టి మళ్ళా మేకులు తీశారండి. ఎందుకయ్యా తీసామంటే ముక్కు పొడక ఉండిపోయిందటండి. ఆహా, ఎంత ప్రేమ! అమ్మ మీద ప్రేమ, దిక్కుమాలిన 1000 రూపాయలు ముక్కు పొడక మీద ప్రేమ. ప్రతి మనిషి స్వార్థపరుడు. చచ్చిపోయినప్పుడు చూడండి, చాలామంది ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. మీ దగ్గర కూడా చేస్తారులేండి, మనం కూడా అందరూ యాక్టర్లమే. ఏమండి, చచ్చిపోయిన తర్వాత భర్త చచ్చిపోయాడు అనుకోండి, ఆడవాళ్ళందరూ గొల్లు, మన అస్సలు వీళ్ళని కంట్రోల్ చేయలేమండి. ఏడుపు 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 ఏడ్చి అలసిపోయి అలా ఉంటారండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మళ్ళా ఎత్తుతారండి సంగీతం, బేరమని ఎడుతారు, మళ్ళా సైలెంట్ అయిపోతారు. మళ్ళా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మరలా ఎత్తుతారు కీర్తన. ఆహా, మనమేమనుకుంటాం, నిజంగా ఆ తల్లికి ఎంత ప్రేమ, ఆ పిల్లలకి ఎంత ప్రేమ, ఆ భార్యకి ఎంత ప్రేమ చచ్చిపోయిన భర్త మీద. ఇదంతా ఒక స్టేజ్ అయితే, శవాన్ని ఎత్తేటప్పుడు చూడాలండి. ఎక్కడ లేని చివరి ఘట్టం కదండి అది. ఇంకా ఎక్కడ లేని ఊపిరంతా బయటకు తెచ్చుకొని, శక్తి అంతా తెచ్చుకొని, ఏమండి, ఈ చేతికి ఒక 5గురు, ఈ చేతికి ఒక 5గురు శవాన్ని తీసుకెళ్ళిపోతుంటే, బాబో తీసుకెళ్ళకండి నా నాథుణ్ణి, నా ప్రియుణ్ణి, నా భర్తని తీసుకెళ్ళకండి బాబు అని రబ్బర్ సాగలేట్టు సాగుతుంటారండి. అవునా? లాగుతుంటారు కదండి. నాకు ఆగమ్మా ఎక్కడికి వెళ్ళిపోతావు, కాటికి ఎక్కడికి వెళ్ళిపోతావు, ఆగొట్టి, నో, వదలండి, నన్ను వదలండి, అందరూ వదిలేయండి. ఏం చేస్తుంది ఏంటి, వదిలేసారేంటి? ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తానన్న. మరి పోయినాడు ఎలాగా పోయాడు ఏంటి, నన్ను కూడా పెట్టులోకి వెళ్ళి పక్కన పడుకోమంటారు ఏంటి? నిజంగా వదిలేస్తే వెళ్తుందండి కాటికి? అమ్మమ్మ, నటన. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ నటనను చూసే మోసపోతున్నారా 60-70 సంవత్సరాల నటీనటులు వీళ్ళందరూ? బైబిల్ చెప్పిందండి ఆ మాట. మొదటి కీర్తన, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది చూడండి. ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ నటన చూచి మోసపోకండి. ఒరిజినల్ ఏంటో తెలుసా? మీ ఆత్మ. చనిపోయాక మనమంతా వెళ్ళాలి. ఎక్కడికి? నీ ఒరిజినల్ చోటు, నీ సొంత ఊరు. ఏంటా సొంత ఊరు? మేడూరా? చింతపల్లి? విశాఖపట్నమా? ఇండియా? అమెరికా? ఇవన్నీ తప్పుడు అడ్రస్లు. ఎవరిది మన సొంత అడ్రస్ కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే, ఏమండి యోహాన్ గారు లేరండి, ఆయన పోయి 10 ఏళ్ళు అయిందండి. ఇక్కడే ఉంటానని చెప్పి అడ్రస్ ఇదే ఇచ్చారు. అడ్రస్ ఇదేనండి, కానీ ఆయన లేరండి అడ్రస్లో. మీరుంటారా మీ అడ్రస్లో? ప్రాణం పోయినంత వరకే మీ అడ్రస్ అది. చచ్చాక ఈ భూమి మీ అడ్రస్ కాదు. వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? నరులారా తిరిగి రండి. దేవుడు ఆహ్వానం ఇచ్చాడు మీ అందరికీ. ఏమని ఆహ్వానం? రండి నాయన, నా దగ్గర నుంచి వెళ్ళారు కదా. ఏమండి, అందుకని దేవుడు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. కీర్తనలు 90వ కీర్తన 3వ వచనంలో ఉంటుందండి ఆ మాట. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. మనల్ని మట్టిలో కలపకపోతే మనం వస్తామా? వెళ్తామా? నిజంగా దేవుడే పర్మిషన్ అడిగి తీసుకెళ్తాను అనుకోండి అందరినీ. అమ్మ టైం అయిపోయింది అమ్మ, వెళ్ళిపోదాం అంటే, అప్పుడు వచ్చేసేవాడు ప్రభువా, పెద్ద అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, రెండో అమ్మాయి కడుపుతో ఉంది, చిన్న అబ్బాయికి ఉద్యోగం రాలేదు, అప్పుడే తీసుకెళ్ళిపోతే ఎలా ప్రభువా? మరి ఇప్పుడు రమ్మంట? ఓ 10 ఏళ్ళు జరుగుతారా? పోనో 10 ఏళ్ళు తర్వాత వచ్చాడు అనుకోండి, అప్పుడు మాత్రం వెళ్తారేంటి? అబ్బాయి అప్పుడు కూడా ఇన్ని కారణాలు ఉంటాయి మనకి. దేవుడు అడిగి తీసుకెళ్తే ఎవ్వరూ ఒప్పుకోమండి వెళ్ళడానికి. రబ్బర్ సాగినట్టు సాగుతాం మనం ఇందాకలాగా. అవునా? అందుకే ఏం చేస్తాడు? ఎవడికి చెప్పకుండా టప్పని లేపెత్తాడు మనం. అరే ఇప్పటి వరకు మా దగ్గర ఉన్నట్టు అప్పుడు చచ్చిపోయాడా? మరి తీసుకెళ్ళిపోద్దా నిన్ను? ఈ లోకం నీది కాదయ్యా. మరి ఏది నీ లోకం?
దేవుడున్న లోకం. ఆయనే మన నిజమైన తండ్రి. ఆయన దగ్గరకు వెళ్ళిపోవాలి మనమంతా. ఆయనతో కూడా బ్రతికుండాలి మనమంతా శాశ్వత కాలం. మరి ఆయన ప్రేమ నీకొద్దా? ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళవా? ఈ రంగుల ప్రపంచాన్ని చూచి ఇదే జీవితం, ఇదే శాశ్వతం అనుకుంటున్నావా? వద్దర్రా. ఈ ప్రపంచాన్ని చూచి మోసపోకండి. ధనాన్ని చూచి, రంగుల కాగితాలను చూచి, భూములను చూచి, బంగారాలను చూచి మురిసిపోయి దేవుని మరిచిపోకండి. మీ తండ్రి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నాడు. నా పిల్లలు రావాలి నా దగ్గరకు. వెళ్దామా? వెళ్ళాలి అంటే ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి వెళ్ళాలి. ఊరకని వెళ్ళిపోతే ఎలా? యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారా? వచ్చి ఏం చేశారు? పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడట. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఏమనుందో. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం అండి. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. పరలోకపు తండ్రిని భూమి మీద కొడుకు మహిమపరిచాడట యేసుక్రీస్తు వారు. మరి మీరెవరిని మహిమపరుస్తున్నారు? ఎప్పుడు మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం, వాళ్ళ కోసమేనా మీ బ్రతుకంతా? నో, కాదు. పరలోకపు తండ్రి కోసం భూమి మీద బ్రతకడానికి వచ్చారు మీరంతా. ఆ తండ్రి మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాడు. ప్రతిరోజు ఊపిరినిస్తున్నాడు. ప్రతిరోజు వర్షాన్ని దయచేస్తున్నాడు. యోహాను అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం చూడండి 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. ఎవరి వలన బ్రతుకుతున్నారు మీరు? ఆయన ఆకాశం నుండి మీ తండ్రి వర్షం, ఫలవంతములైన ఋతువులు దయచేయుచు, ఆహారం అనుగ్రహించుచు. మీకు అన్నం ఎవరు పెడుతున్నారు రోజు? ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వం పెడుతుందా? ఎవరండి పెడుతున్నారు? నా దగ్గర నేలుంది, నా దగ్గర నాగలుంది, దున్నేస్తున్నాను. ఓ, ఎందుకు పండాలి? వర్షం పడకపోతే, నీరు లేకపోతే చెప్పండి. పంటలకు నీరు లేకపోతే మీ పంటలు ఎదుగుతాయా? చెప్పండి. లేవు, ఎదగవు. మరి నీరు రావాలి అంటే వర్షం కురవాలి. వర్షం రావాలి అంటే సూర్యుడు మండాలి, సముద్రాలు వేడెక్కాలి, మంచి నీరుగా నీ పొలం తడవాలి. ఇంత శ్రమ ఎవరు చేస్తున్నారు? ఏ ప్రభుత్వం వర్షం కురిపిస్తుంది చెప్పండి? దేవుడు కాడా? అంటే ఈరోజు భూమి మీద నేను కోట్ల మంది మనుషులకు అంత అన్నం రోజుకు నోట్లోకి వెళ్తుందంటే ఈ నేల పండబట్టే. పైన చంద్రుడిని చూడండి, తెల్ల కనబడతాడు. అక్కడికి తీసుకెళ్ళి ఒక విత్తనం వేశారు మనోళ్ళు, పండలేదు, పండదని చెప్పేశారు. చౌడు నేల, సారము లేని నేల. పక్కనున్న అంగారగ్రహం దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఒక విత్తనం వేశారు, పండట్లేదు. ఇక్కడ కూడా పండదండి, చౌడు నేల, నీరు లేదు. అంటే భూమి మాత్రమే ఎందుకు పండుతుందో తెలుసా? ఈ గ్రహాలన్నిటిలో భూమి మీద మనుష్యులున్నారని మర్చిపోకండి. ఆ మనుష్యులను తన పోలికగా దేవుడు చేసుకున్నాడు గనుక తన పిల్లలకు ఏ లోటు లేకుండా అన్నం పెట్టాలి గనుక నేలను శాసించాడు. ఏమని? ఫలవృక్షములను, కూర మొక్కలను నేల మొలిపించును గాక అన్నాడు. పలుకుతుంది అన్నాడు, పండుతుంది మన కోసం. మరి ఇంత చేసిన దేవుని కోసం మీరేం చేస్తున్నారు? ఏమేం చేస్తున్నారు దేవుని కోసం? ఏ పని లేదు మనకి. ఎంతసేపు ఏమండి సంపాదించుకున్నామా, వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, చివరికి చచ్చామా, అంతేనా? అయిపోయిందా? ఇది కాదు బ్రతుకు. మీరు బ్రతికి చావడానికి ఇవ్వలేదు దేవుడి బ్రతుకు. ఆయన కోసం బ్రతకడానికి ఇచ్చాడు ఈ బ్రతుకు, జీవితకాలం. తన కోసం బ్రతకాలని, తన కోసం బ్రతకాలండి. ఆయన ఇచ్చిన ఊపిరి ఎవరి కోసం తెలుసా?
తన కోసం. చదవండి ఆ మాట, 14:17. ఆయన ఆకాశము నుండి మీకు వర్షం, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు. అబ్బా, ఉల్లాసము చేత ఏం చేస్తున్నాడటండి? మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత. తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. మేలు. ఈరోజు నువ్వు ఊపిరి పీల్చగలుగుతున్నావంటే ఆ ఊపిరి దేవుని యొక్క దయ అని మీకు తెలుసా? నువ్వు బ్రతకగలుగుతున్నావంటే 60-70 సంవత్సరాల బ్రతుకు దేవుడు ఇచ్చినదని నీకు తెలుసా? మరి ఎందుకండి ఎవరి పనుల మీద ఉన్నారండి మీరు? ఎవరి పనులండి చేస్తున్నారు? 12వ ఏట దేవాలయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వస్తే వారితో చూసి ఏమన్నాడు తెలుసా? అమ్మా, లూకా సువార్త 2:49. లూకా 2:49. అమ్మా, మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని తెలీదా? ఎవరి పనులు? పరలోకపు తండ్రి పనులు. అందుకు ఇవ్వబడిందండి ఈ బ్రతుకు. మరి మీ బ్రతుకు ఎవరిది? మీ ఊపిరి ఎవరి కొరకు ఇవ్వబడినది? ఇది నాది, ఈ జీవితం నాది, ఈ శరీరం నాది, నాకు నచ్చినట్లుగా చేస్తాను, నచ్చినట్లుగా బ్రతుకుతాను. ఏంటండి మనిషి స్వార్థం? ఆయన తలుచుకుంటే ఈ క్షణమే మీ ఊపిరి ఆపేయగలడు. కానీ ఇంకా ఎందుకు ఊపిరి ప్రసాదిస్తున్నాడో తెలుసా? మీరు ఆయన కొరకు బ్రతుకుతారని. మరి బ్రతుకుతున్నారా? ఎవరి కొరకు బ్రతకాలో, ఈ ఊపిరి ఎవరి కొరకు ఇచ్చాడో లైట్స్ ఆఫ్ ఈ పాటలో చూద్దాం. చూడండి, లైట్స్ ఆఫ్. రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చేయకపోతే శిక్ష ఉంటుందిగా. రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. ముందే నిన్ను చూసేసాడుగా. మంచి చెడులు మేలు కీడు చేయనప్పుడే రాసాడుగా.
రాసినదే యేసు చేసెనుగా, మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. తన కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా, మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. ప్రతి వాని క్రియలను బట్టే జీతమిస్తానన్నాడుగా. నరకానికి జారిన వారికి ఏ పని ఇక ఉండదుగా. భూమినుండగానే పని చేసి దేవుడు కిరీటాన్ని పొందుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా. రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చేయకపోతే శిక్ష ఉంటుందిగా. రాసిన క్రియలను చేసిన ఎడల విప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. దేవుని పిల్లల, ఎందుకు ఇచ్చాడు ఈ ఊపిరి? ఎవరి కొరకు ఇచ్చాడు ఈ ఊపిరి? ఆయన కొరకు మీరు పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన వారిని మర్చిపోకండి. ఈరోజు అందరూ తమ సొంత కార్యాలు, సొంత పనుల మీద ఉండి దేవుని పనులను మర్చిపోయి స్వార్థపరులుగా బ్రతుకుతున్నామండి. కోట్ల మంది మనుషులను చూడండి, ఎవరి పనులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు తమ పని తమ పని తమ పని తమ పని. ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, సంపాదన, ధనం, ఇదేనా? ఇందుకేనా బ్రతుకు? అవునండి. దేవుని యొక్క సంకల్పాన్ని మరిచి సమాజం బ్రతుకుతుంది. మార్చొద్దా ఈ సమాజాన్ని? దేవుని వైపు నడిపించొద్దా? మంచి మార్గంలో ఈ సమాజాన్ని నడిపించాలి. నడిపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారండి. ఈ లోకంలో ఎందుకు అడుగు పెట్టాడో తెలుసా? మహాశక్తి స్వరూపుడు. త్రోవ తప్పిన సమాజాన్ని తిరిగి చక్కని మార్గంలో తండ్రి యొద్దకు నడిపించడానికి భూమి మీదకి వచ్చి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు రాలేడు. అంటే పరలోకానికి వెళ్ళే ఒక చక్కని మార్గాన్ని చూపించాడండి మహానుభావుడు. ఈ లోకమంతా తమ సొంత పనులలో, సొంత కార్యాలలో మునిగిపోయి దేవుని బాధ్యతలను విస్మరించి స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతుకుతుందండి లోకమంతా. దేవుని కోపం రాదా? ఆయన కష్టాన్ని ప్రతి క్షణం అనుభవిస్తూ తమ కొరకు బ్రతికితే ఎవరు సహిస్తారు చెప్పండి? చిన్నప్పటి నుంచి పిల్లలను బడికి పంపించడం కోసం వాళ్ళకి బట్టలు కొని, ఫీజులు కట్టి, పుస్తకాలు కొని బడికి పంపిస్తే వాడు బడికి వెళ్ళి చదువుకోకుండా వీధులలో ఆడుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి ఏమంటారు? ముద్దిస్తారా? చెప్పండి. ముద్దించరు, తోలు ఒలిచేస్తారు వాడికి. ఎరా కష్టపడి నువ్వు ప్రయోజకుడు కావాలని రెక్కల ముక్కలు చేసుకొని మేమంతా నిన్ను చదివించడానికి నేను నీ తండ్రి ప్రయాసపడుతుంటే ఏంటిరా నీ ఆటలు, జల్సాలు? పదాబడికి. వాడిని దండించటం, సక్రమమైన మార్గంలో నడిపించటం. దేవుడు కూడా ఈ సమాజాన్ని అలాగే హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు ఈ సమాజాన్ని సరిచేస్తున్నాడు. అలా హెచ్చరిక చేయడానికి రండి యేసుక్రీస్తును పంపించాడు. నువ్వు వెళ్ళు నాయన, చెప్పు, నా మార్గాన్ని గురించి చెప్పు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మాలి, యేసు చెప్పిన మార్గాన్ని నమ్మాలి. భూమి మీద బ్రతికింది దేవుని కొరకని నమ్మాలి. ఆయన పనుల కోసం బ్రతికి చావాలి. ఆ తరువాత తండ్రి ఉన్న రాజ్యానికి చేరుకోవాలి. ఇదేనండి దేవుని యొక్క సంకల్పం. కానీ సమాజం మారిందా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మంచిని చెప్పినందుకు ఏం చేసింది చెప్పండి? ఆయననే చివరకు రక్తం కళ్ళ చూసిందండి. నువ్వేం మాకు మంచి చెప్పనవసరం లేదులే, మాకు తెలీదా? యేసు మాట వినలేదండి సమాజం. చివరకు సిలువునెక్కించి ఆయన శరీరంలో రక్తమంతా నేల ఒలికించింది.
ఈ దుష్ట మానవ సమాజం. అయినా దేవుడు తన పిల్లల మీద ప్రేమను వదులుకోలేకపోయాడండి. తన పిల్లల మీద ఉన్న ప్రేమను ఆయన విడిచిపెట్టలేకపోయాడు. ఏమంటే మన పిల్లలు తప్పు చేస్తే ఒక మాట మందలించగలం కానీ వాళ్ళని చంపుకుంటామా? చంపుకోమే. సరి చేసుకోవాలనుకుంటాం, బాగు చేసుకోవాలి అనుకుంటాం కదా. దేవుడు కూడా అంతేనండి. ఈ సమాజాన్ని మంచి మాటల చేత బాగు చేయాలి అనుకుంటున్నాడు. ఈ రోజుకి తన పిల్లలందరి కోసం బెంగతో ఉన్నాడు. తన పిల్లలందరూ మారాలని ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడండి. ఎవరి మీద పక్షపాతం ఉందండి ఆయనకి? చెప్పండి. ఎవరి మీద యేసుకు పక్షపాతం ఉంది? ఎవరి మీద తండ్రికి పక్షపాతం ఉంది? చెప్పండి. నిజంగా పరలోకమందున దేవుడు పక్షపాత అయితే నమ్మిన ఆయన ప్రజలకు మాత్రమే అన్నం దొరికేది. నమ్ముకున్న ఆయన ప్రజలకు మాత్రమే సుఖాలు దక్కేవి, భూములు పండేవి, నీళ్లు దొరికేవి. కానీ భూమి మీద ఉన్న దొంగలు కూడా అనుభవిస్తున్నారు కదండి. ఎంతమంది సమాజంలో పాపులైన వాళ్ళు ఆయన కష్టాన్ని అనుభవించటం లేదు. సూర్యుడందరికీ, చంద్రుడందరికీ, నేలందరికీ. అందుకే దేవుని గురించి ఏం రాయబడిందో తెలుసా? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించి, మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమండి ఆయనది. మనం తప్పు చేసినా చంపడానికి బదులు ఆయన ఇంకా మనల్ని క్షమిస్తున్నాడు. నా పిల్లలే కదా, మారుతారులే. అందుకే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అందుకే వర్షం కురుస్తుంది. మంచి వాళ్ళ మీద, చెడ్డవాళ్ళ మీద కూడా. ఏం చెడ్డవాళ్ళు దేవుని పిల్లలు కారా ఏంటి? వాళ్ళు తెలుసుకోనంత మాత్రాన, చెడ్డవాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళు నా పిల్లలేనయ్యా. ఏమండి, 5 కొడుకుల్లో ఒక కొడుకు తాగుబోతే అయితే ఆ తండ్రి, ఆ తల్లి వదులుకుంటారా కొడుకుని? ఏంటోనండి వీడు తాగుబోతుగా మారిపోడు. రే నాయన, నీ బ్రతుకు మార్చుకోరా. మిగిలిన 4 కొడుకుల కోసం ఆలోచించలేని వారు ఆ ఒక్క కొడుకు కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే వాడు తప్పిపోయాడు, వాడు ప్రమాదంలో ఉన్నాడు, వాడు బ్రతుకేమవుతాదో అని. దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా అంతే నిస్వార్థంగా ఆలోచించి అందరి మీద ఆయనకి ఏముంది? సమానమైన ప్రేమ. మనకి లేదు. మనం పక్షపాతులం. ఒకరిని ఒకలా, మరొకరు మరొకలా చూసే దుస్థితి, దుర్బుద్ధి మనది. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడండి. అందరినీ ప్రేమించబట్టే తన కొడుకుని, మొదటి పుట్టిన కొడుకుని భూమి మీదకి పంపి చంపుకున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టింది ఎవరి కోసమో తెలుసా? ఆయన సమైక్యత కోసం, ప్రజలందరినీ ఒక్కటి చేయటం కోసం, అందరూ తన పిల్లలే, దేవుని పిల్లలే అని చెప్పటం కోసం ఆయన ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, యేసు నీ రక్తమిచ్చి ప్రతి వంశములు. ఆయనలో చూడండి ఎంత సమానత్వం అండి, ఎంత గొప్ప ప్రేమ అండి అందరి మీద. ఏమన్నా క్రైస్తవుల కోసమే వచ్చాడా యేసుక్రీస్తు వారు? యూదుల కోసమే వచ్చాడా యేసుక్రీస్తు వారు? కాదండి, సర్వలోక జనుల కోసం. సర్వలోక జనుల పాపములకు శాంతికరముగా మారడానికి వచ్చాడు ఆయన. ఇక్కడ ఎవరి కోసం ప్రాణం పెట్టాడేటండి? ప్రతి వంశములోనూ, ఆయా భాషలు, నువ్వే భాష అయినా కానివ్వండి. ఏమండి, ఈ నిజంగా ఈ గిరిజన ప్రజలలోనే 33 తెగలు, అందులో ఎన్నో భాషలు. అవునా? ఇన్ని తెగల వాళ్ళకి ఎన్నో భాషలు. ప్రపంచంలో కొన్ని వేల భాషలు. ఈ వేల భాషలు మాట్లాడే వాళ్ళందరి కోసం వచ్చారటండి ఆయన. ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొన్నాడటండి. మనల్ని ఏమిచ్చి కొన్నాడు? ఎంత ఇచ్చుకున్నాడు? ఎంత ధనం ఇచ్చుకున్నాడు కాదండి, తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టుకున్నాడు. తన రక్తం ఇచ్చి ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడు జనం, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కోసం మనుష్యులను కొని ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు మనల్ని. అంటే మన జన్మకు కారణం, బాప్తీసం ద్వారా మనం జన్మించడానికి గల కారణం యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం.
తన రక్త తర్పణ చేత మనందరినీ రక్షించాడు, తిరిగి బ్రతికించాడు. ఎందుకంటే మనం పాపముల చేత చచ్చిపోయామటండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోతే వదిలేశాడా? వదులుకోలేకపోయాడండి. ఆయనను క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. బ్రతికించాడట. అంటే యేసు చావు మనకు బ్రతికిచ్చింది. యేసు శిలువలో మరణం మనకి తిరిగి పునర్జన్మను ప్రసాదించింది భూమి మీద. అదే బాప్తిస్మం. పుట్టాం, తిరిగి జన్మించాం మరలా నూతనంగా. మరి బ్రతికిన నువ్వు భూమి మీద ఎంతమందిని బ్రతికించగలుగుతున్నావు? ఈరోజు ఎంతో మంది బాప్తిసం తీసుకున్నారండి పిల్లలు. ఉదయం ఎంతో మంది రక్షణ పొందారండి. ఎందుకు? దేవుని మాటలు విని మార్పు చెందారు తమ మనస్సులో. మరి బ్రతికిన మీరు ఎంతమందిని బ్రతికించగలుగుతున్నారు? ఈ సమాజం చావులో ఉంది. ఈ సమాజం చచ్చిపోతుంది. అది దేవుని సమాజం, దేవుని కుటుంబం, దేవుని పిల్లల వాళ్ళంతా. వాళ్ళు చనిపోతుంటే వాళ్ళు బ్రతికించాలన్న ఆలోచన లేదా? వాళ్ళ మీద ద్వేషం చూపిస్తున్నావా? వీళ్ళు ఫలానా వాళ్ళండి, వీళ్ళు ఫలానా వాళ్ళండి, వీళ్ళు తక్కువ వాళ్ళండి, వీళ్ళు ఎక్కువ వాళ్ళండి, వీళ్ళు మన వాళ్ళండి, వీళ్ళు పరాయి వాళ్ళండి అనుకుంటున్నావా? వద్దు సోదరా, వద్దు. హైందవులైనా నీ సోదరులే, ఇస్లాం వాళ్ళైనా నీ సోదరులే, చివరకు దేవుని నమ్మని నాస్తికులైనా నీ సోదరులే. మనమంతా దేవుని పిల్లలం. వాళ్ళు ఏ ఒక్కరూ నశించిపోకూడదు కదా. అందరూ మారు మనస్సు పొంది రక్షణ పొందాలని దేవుని ఇష్టం కదా. అందుకు మనం వెళ్ళొద్దా? ప్రకటించొద్దా? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. ఎందరో విని మారాలి, తమ పాప జీవితాలను విడిచిపెట్టి మరలా బ్రతకాలి నా కోసం. అప్పుడు వాళ్ళు భూమి మీద కన్ను మూస్తే నిత్య రాజ్యంలో, ఆ పరలోకంలో నా దగ్గరకు రావాలి వాళ్ళు. ఇంత దేవుని సంకల్పం, ఇంత ప్రేమ, ఎంత ప్రేమ! ప్రాణమిచ్చినంత ప్రేమ. నిజంగా సిలువలో దేవుడు భూమి మీదకి యేసును పంపించి ప్రేమను చూపిస్తే, సిలువలో ప్రాణం పోగొట్టుకుంటున్న యేసు తన చుట్టూ ఉన్న పాపులను చూచి ఏమంటున్నాడు ఆయన? తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. ఏమండి, క్షమించగలుగుతున్నారా? ఈరోజు మనుష్యుల్లో లేనిది అదేనండి, క్షమ. ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి కపటం, ఒకరంటే ఒకరికి అసూయ. ఈరోజు ఎందుకు సమాజంలో చంపుకుంటున్నారు చెప్పండి? నరుక్కుంటున్నారు చెప్పండి? బాంబులతో పేల్చుకుంటున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మనుష్యుల మీద ఒకరంటే ఒకరికి ప్రేమ చచ్చిపోయింది. చచ్చిపోయిన ప్రేమను బ్రతికించాలండి. బ్రతికించాలి అంటే ప్రేమ చూపించాలండి. ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమించబట్టే తన కొడుకును భూమి మీదకి పంపాడు, సిలువలో చంపాడు, నిన్ను తిరిగి బ్రతికించుకున్నాడు కాదా? అదైన ప్రేమ. మరి ఆ ప్రేమను నేర్చుకున్న మనలో ప్రేమ ఉందా? ఎక్కడుందండి ప్రేమ? మీలో ప్రేమ ఉందా? ఎందుకు లేదండి, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, అందరికీ ప్రేమ ఉందండి అంటున్నారా? మీలో ప్రేమ లేదండి. మీరెలాగండి చెప్పగలరంటారా? నేను ఒక మాట చూపిస్తాను, మీలో ఎంత ప్రేమ ఉందో బైబిల్ చెబుతుంది. మీలో ఎవరైనా మనుషుల్ని చంపిన వాళ్ళు ఉన్నారా? మీలో ఎవరైనా మనుషుల్ని చంపిన వాళ్ళు ఉన్నారా? మేమెందుకంటే అలాంటి పనులు చేస్తాం, అలాంటి తప్పుడు పనులు మేము ఎప్పుడు చేయమండి. మేము దేవుని పిల్లలం అండి. నిజమే. కానీ మీలో హంతకులు బయటపడతారు చూడండి. ఇప్పుడు ఇందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారండి. ఇప్పుడు బైబిల్ చూడండి. మీరు హంతకులో కాదో తెలియాలంటే బైబిల్ చూడాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషం. ఎవరి మీద ద్వేషం ఉందా? ఎందుకు లేదు? బయటికి చెప్పం కానీ గుడికి వచ్చి కూడా ఈ దరిద్రుడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, వీడెప్పుడు నా కళ్ళ ముందు పురుగులు పొడి చేస్తాడు అని బయటికి చెప్పాం, లోపల అనుకుంటాం. సేవకుడు పాస్టర్ గారు దైవజనుడు మంచి వాక్యం చెప్పారని గురించి ఎప్పుడు చూసినా మమ్మల్ని తిట్టుకొని ఉంటాడండి. వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, పోయినా బాగున్నాం.
అదేంటది? ద్వేషం. సహోదరుని మీద ద్వేషం, సంఘములో ద్వేషం, కుటుంబంలో ద్వేషం లేదా? ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది హంతకులు ఉన్నారు? ఇంచుమించు అందరూ అలాంటి జాతికి చెందిన వాళ్ళు, బయటికి చెప్పరు. కానీ చేతులు ఎత్తమంటే బాగోదు, నేను అడగను కూడా లేండి. ఎందుకంటే యథార్థంగా చేయెత్తాలి. మరి చెప్పండి, మీ మనసులో ఎవరి మీద కోపం లేదు? ఎందుకు లేదు? ఎంతమందిని మనసులో కస పొడి చేస్తుంటాం మనం. కత్తితో పొడిస్తే కాదు హత్య, బైబిల్ ప్రకారంగా ద్వేషిస్తేనే నరహత్య. అంటే యేసేమో ప్రేమించి బ్రతికిస్తే మీరేం చేస్తున్నారు? ప్రేమించడానికి బదులు ద్వేషించి చంపేస్తున్నారు మీరు. సంఘాల మధ్య ప్రేమ లేదండి. ఏమండి, వాళ్ళు మేము కలవండి, వాళ్ళు వేరు మేము వేరు అంటే ఏంటనమాట? సంఘాల మధ్య ప్రేమ లేకపోతే ఈ సంఘంలోని నరహంతకులే ఉన్నారు, ఆ సంఘంలోని నరహంతకులే ఉన్నారు. మొత్తం టోటల్గా అంతా కలిపి ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్. ఏం గ్యాంగ్? నరహంతకుల గ్యాంగ్. అది చెడ్డీ గ్యాంగ్ లాగా. ఏమండి, గతంలో రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ అని దిగింది. వాళ్ళు చెడ్డీలు వేసుకుని దొంగతనం చేస్తారట. అదేంటో ఒంటికి నూనె రాసుకొని, అంటే బట్టలు పట్టుకుంటే దొరికిపోతారని. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని ముసుగులో ఎంతమంది నరహంతకులు లేరు చెప్పండి? మనసులో ఎంతో మంది అన్నయ్యంటి కోపం. ఏంటి, గుడికి వస్తాం, దేవుడికి ప్రార్థన చేస్తాం, అలా పక్కన చూస్తాం, ఇటుపక్క చూస్తాం, చూడడం వెంటనే తల తిప్పేసుకుంటాం. ఆవిడంటే మాకు పడదండి, ఆవిడికి మాకు మాటలు లేవండి. ఎందుకు లేదు? ఎందుకు మాటలు లేవు? ఎందుకు మాటలు లేవు? ద్వేషం. ఏమండి, అసలు ద్వేషిస్తే బైబిల్లో ఒక మాట మీరు చదవాలి, అక్కడే రాయబడింది 15వ వచనంలో. ఏ నరహంతకుని యందు, తర్వాత మాట, ముందు మాట ఏం చదివాం? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం లేదు. ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? అంటే సహోదరుని ద్వేషిస్తే నరహంతకులు అవుతావట, నరహంతకుడైతే పరలోక రాజ్య ప్రవేశం లేదట. అంటే ఇప్పుడు చాలామంది నరకానికి పోవడానికి రెడీగా ఉన్నారనమాట ఈ రాత్రి చచ్చిపోతే. కనుక ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఫోన్ చేసి ఎవరి మీదైనా కోపం ఉంటే, అయ్యా నన్ను తప్పుగా ఒకళ్ళు అనుకుంటే నన్ను క్షమించండి, క్షమ. మీరు అడిగేయండి చాలు, ఆ తర్వాత చచ్చిపోయినా పర్లేదు, వాడు క్షమించాడు లేదు మీకు అనవసరం, మీరు మాత్రం క్షమించమని కోరాలి. యేసెందుకు క్షమించమని కోరుకున్నాడు? ఏమండి, మీరు పరలోకమందున్న మీ తండ్రికి పిల్లలు కావాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదవండి. బైబిల్ యేసు అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో ఏం చెప్తున్నానంటే సంఘమా విను, పరలోకమందున్న తండ్రికి పిల్లలై ఉండునట్లు శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఏమంటే ఏ రోజున మీ శత్రువుల కోసం ప్రార్థన చేస్తారా? రహస్యంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాడెంతో కీడు చేశాడు ప్రభువా, త్వరగా చంపే ప్రభువా. కానీ యేసు ప్రభు ఏం నేర్పించాడు? మీరు శత్రువులను ప్రేమించండి, అలా ప్రేమిస్తేనే మీ పరలోకపు తండ్రికి పిల్లలట. ఈరోజు సంఘాల మధ్య సమైక్యత లేకపోవడానికి ద్వేషమే కారణమైతే ఆ ద్వేషం నరకానికి కారణం అవుతుంది, మర్చిపోకండి. కనుక ద్వేషిస్తారా ఎవరినైనా? వద్దర్రా. మనం అందరం ఒకరినొకరు ప్రేమించుకుందాం. మాకు సంఘం అనే ద్వేషం లేదు, డినామినేషన్ అనే ద్వేషం లేదు, పలానా బోధకుడనే ద్వేషం లేదు. అందరూ మాకు కావాలి. వి లవ్ ఎవ్రీబడి, వి లవ్ ఆల్. అందరినీ ప్రేమిస్తున్నాం. అవునండి, మీరు ప్రేమించండి. అలాగే ఈ సంఘం మాది, ఈ సంఘం మీది, మీరు వేరు మేము వేరు వద్దండి. మనమంతా సమైక్యంగా ఉండాలి అంటే మనలో ముందు ఏం చావాలి? ద్వేషం చావాలి. ఏం చిగురించాలి? ప్రేమ చిగురించాలి. అలా ప్రేమిస్తేనే తండ్రికి కొడుకులం. లేదని తండ్రి చూసి నేనేమంటాడు? వీడు నా కొడుకు కాడు, నరహంతకుడు వీడు, వీడికి పరలోకం రాదు, ఇవ్వను నేను వీడికి పరలోకం. ఇప్పుడు మీకు పరలోకం కావాలా వద్దా? పరలోకం కావాలా వద్దా? కావాలి. కావాలంటే ఏం చేయాలి? క్షమించాలి, ప్రేమించాలి. ఏమండి, మరి ఒక సాక్ష్యం చూపిస్తానండి నేను. ఒక సాక్ష్యం, శ్రీకాకుళం మీకు తెలుసు కదా, విజయనగరం జిల్లా అవతల శ్రీకాకుళం ఉండేది. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ అని
ఒక సభ పెట్టామండి జైశాలి గారు, మేమందరం వెళ్ళబోతున్నాం. ఆ సభను జరగనివ్వకూడదని కొంతమంది మతోన్మాదులు ఏమండి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ మీటింగ్ జరగడానికి వీలు లేదు, జరిగితే అల్లర్లు చేస్తాం అని మేము రాకముందే ఒక 2 రోజుల ముందు రోడ్డు మీద ధర్నా చేసి ట్రాఫిక్ని ఆపేసి జైశాలి పిడి సుందర్రావు గారి ఆ బొమ్మ పట్టుకొని చెప్పులతో కొట్టారండి. ఏమండి అలా కొట్టిన తర్వాత దేవుడు అనుకున్నది జరిగిస్తాడు కదండి. సభలు ఆగలేదు, వెళ్ళిపోయాం. మీటింగ్లో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఆ తర్వాత ఏం జరిగిందో మీరు కళ్ళతో ఇప్పుడు చూడాలి. సాక్ష్యం మీకు. అంటే మేము కేవలం చెప్తామండి ప్రేమించమని, వీళ్ళు ఎవరిని ప్రేమించరు, ఊరుకోండి, వీళ్ళకి అందరంటే కోపం అండి, ద్వేషం అండి అని మీలో చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు తప్పుగా అనుకోవడం ముందు మనకు వచ్చే ఆలోచన. మమ్మల్ని ప్రేమించమని చెప్తున్నారు కానీ ముందు మీకు ప్రేమ ఉందా అని అడుగుతారు. ప్రేమ ఉందో లేదు ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకే, లైట్స్ ఆఫ్ చూడండి. వస్తుందా? ఏమండి ఆ నల్ల వ్యక్తిని ఈ నల్ల వ్యక్తిని చూడండి. ఈ నల్లగా ఉన్నారు కదా వారిని చూడండి. పక్కన కాషాయ రంగు బట్టలు వేసుకొని చెప్పుతో కొడుతుంది ఆయనేనండి. ఎవరి మీద? మా తండ్రి గారి మొహం మీద కొడుతున్నాడు ఆయన. ఏమండి మీటింగ్లకు ముందండి ఇది. పోలీసులు కూడా దగ్గర ఉన్నారు. ధర్నా, ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. పోలీసులు వచ్చేసారు. ఈలోపు మే 2018 అండి, మే 22 నుంచి సభలు ప్రారంభమయ్యాయి. తండ్రి గారి మాటలు వినండి, తర్వాత ఏం జరిగిందో చూడండి. ఎందరో కారణ జన్మలు ఉన్నారు. వాళ్ళలో కీర్తి ఎవరికి వచ్చింది? సమాజానికి సేవ చేసే కీర్తి. అందరూ మదర్ తెరిస్సాలా, అందరు గాంధీ మహాత్ముల్లా, అందరూ అంబేద్కర్లా నిజంగా ఉండగలిగితే అండి సమాజంలో ఈరోజు భారతదేశం ఇలా మన మధ్య ఈ కొట్లాటలు, ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కావు కదా. కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట, ప్రాంతీయం పట్ల మనలందరినీ విభజించి పాలన చేస్తున్న ఈ దేశం ఎటుపోతుంది? వద్దండి, మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మాకెవరు శత్రువులు లేరు. శత్రువులు కూడా మాకు ప్రియులు, అన్నదమ్ములే. వాళ్ళకి మొదటి నుంచి ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ లేకపోవటం వల్ల వాళ్ళు తప్పు మార్గాన్ని అందరూ నడిచిపోతున్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయానికి బలైపోతున్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమానికి ఆవేదంతో ఒక నక్సలిస్ట్గా, ఒక ఫ్యాక్షనిస్ట్గా, ఒక ఉగ్రవాద, ఒక టెర్రరిస్ట్గా మారిపోతున్నారు. అన్యాయం జరిగిందని అడవుల్లో ఉండి ఎవరు చెబుతున్నారు? పోలీసులు చంపుతున్నారు. వాళ్ళేం చేశారు? వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఉద్యోగాల్లో చేరి కాకి బట్టలు వేసుకున్నంత మాత్రంలో వాళ్ళని చంపుతారేంటి? వాళ్ళు నక్సలైట్లు. మీరు తప్పు చేస్తున్నారు. వాళ్ళతో నేను ఇల్లందు, భద్రాచలం, మణుగూరు ప్రాంతాలకి నక్సలైట్ ఉన్న ఏరియాకి వెళ్ళి మాట్లాడేటప్పుడు సమసమాజ స్థాపనకు కావలసినది చట్టమా, తుపాకీ, గొట్టమా అని మాట్లాడిన టైటిల్ మీద 21 మంది వచ్చారండి నా గురించి. ప్రసంగం అంతా విన్నారండి, వెళ్ళిపోయారండి. మార్చాలండి, ఒక నక్సలైట్ను మార్చాలి. అమాయకులైన మరి వాళ్ళు ఎవరు చెప్పినటువంటి స్ఫూర్తితోనూ ఆవేశానికి లోనైపోయి సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎదిరించడానికి అడవుల్లోకి తుపాకీలు పట్టుకొని అరణ్యాల్లో వర్షాలకి, మంచుకి, ఎండకి, తినడానికి తిండి లేక రోగాలతో చచ్చిపోతున్నారు. వాళ్ళు నమ్ముకున్న కుటుంబాలన్నీ ఆ ప్రాంతాల్లో తలడిల్లిపోతున్నాయండి. ఎలా ఈ వ్యవస్థను ఎలా మార్చాలి మనం? యేసు బోధలు ప్రేమ. ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలదు. ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలదు, తుపాకీ కాదు. మెసేజ్ అయిపోయిందండి. ఆయన ప్రసంగం విని ఎవరు వచ్చారో చూడండి వేదిక మీదకి. చెప్పుతో కొట్టిన వ్యక్తి అండి వచ్చాడు ఆయన. చెప్పుతో కొట్టిన వ్యక్తి. జైశాలి గారు అంత పెద్ద వ్యక్తి లేచి కౌగులించుకున్నారు చూడండి. ఏమంటే చెప్పుతో కొట్టిన వ్యక్తిని శపించేసి ప్రార్థనలు చంపేమని చెప్పొచ్చు కదండి. చెప్పడండి, అది కాదు క్రైస్తవ్యం అంటే. ఆయన కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడండి ఆ నల్ల వ్యక్తి. అయ్యా, నేను తప్పుగా మిమ్మల్ని అర్థం చేసుకున్నాను అయ్యా, క్షమించండి. ఇదిగో నేను కూడా ఉన్నాను ఇక్కడ కూర్చొని. చూడండి, 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాడు. లైట్స్ ఆన్. అదేనండి ప్రేమ అంటే. క్రీస్తు నేర్పించిన ప్రేమ అంటే ఏంటి? నీ శత్రువును కూడా ప్రేమించటం.
మరి క్రైస్తవ సంఘాల్లో ఉన్న వాళ్ళు మీరు శత్రువులు వాళ్ళు మనకి, ఏమండి? ఇంకొక సంఘానికి చెందిన వాళ్ళు, ఇంకొక సేవను చేస్తున్న వాళ్ళు, ఇంకొక ప్రాంతానికి చెందిన వాళ్ళు, లేదా డినామినేషన్కి చెందిన వాళ్ళు శత్రువుల మనకి కాదండి. క్రీస్తు సువార్తను చేతపట్టి సేవ చేస్తున్న సేవకులండి. వాళ్ళ మీద మీ కోపం ఏంటండి? మనకు కోపం ఏంటండి? తప్పు కదా. సహోదరులుగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, సమాధాన పడాలి, ప్రేమగా క్రీస్తు ప్రేమని ఈ సమాజానికి ఒక్కటిగా చెప్పాలి. అదే సమైక్యత. మనం విడిపోయి ఒకరినొకరు ఖర్చుకొని కొట్టుకొని సంఘాలుగా విడిపోయి చేసేది కాదు సువార్త. అలా ఒకవేళ విడిపోయి ద్వేషిస్తూ దూషిస్తూ సేవ చేసినా మనం పరలోకానికి చేరవర్రా. వద్దు, మనం కలిసిపోవాలి. మనమంతా క్రీస్తు రక్తము చేత కడుగబడిన వాళ్ళం, పవిత్రపరచబడిన వాళ్ళం, క్రీస్తు రక్తము చేత రక్షింపబడిన వాళ్ళం. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నిజంగా ఈ పాట చూడండి. చివరిగా ఈ పాట చూసి సెలవు తీసుకుందాం మనమంతా. లైట్స్ ఆఫ్. Father, for they know not what they do. Forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే
రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనను రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, యేసు రక్తము ఎందుకు క్షమించమని కోరుకుంటుందో తెలుసా? ప్రతి మనిషిని కాపాడాలి అని, ప్రతి మనిషిని రక్షించాలి అని, శిక్షించాలని కాదు. అంత గొప్ప పవిత్ర ప్రేమ చేత, క్రీస్తు రక్తము చేత కడగబడిన క్రైస్తవులమైన మనం, ఆయన రక్తంలో క్షముంటే, ఆయన రక్తంలో ప్రేమ ఉంటే, ఆయన రక్తం చేత కడుగబడిన మనలో ఎందుకండి ఈ ద్వేషం? క్షమిద్దాం, ప్రేమిద్దాం, ఈ సమాజాన్ని మారుద్దాం. వాక్యం చెప్పడానికి వెళుతుంటే కొట్టినా తిట్టినా సహించుకుందామర్రా, సహించుకుంటుంది క్రైస్తవ్యం. ఏమండి, చెప్పులతో కొడుతున్నారు, చెంపల మీద కొడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అయినా సహించుకుంటుందే క్రైస్తవ్యం. అలా బయట వాళ్ళని సహిస్తున్న మనం సహోదరులుగా ఒకరినొకరు ఎందుకు సహించుకోలేకపోతున్నాం? ఒకరినొకరు సహించుకుందాం, ప్రేమించుకుందాం, పరలోకపు తండ్రికి పిల్లలుగా మారుదాం. మనలో ఉన్న ద్వేషాన్ని చంపి ఈ సమాజంలో ఎంతో మంది నాశనానికి వెళ్ళిపోతున్న పాపాత్మలను రక్షించి దేవుని కొరకు ఆయన పిల్లలుగా ఆస్తిగా సమకూర్చానికి సమర్పిద్దామండి. అందుకేనండి మేడూరు గ్రామంలో పిల్లలందరూ ఇంత దూరం నన్ను రప్పించారు. కూలి పనులు చేసుకునే పిల్లవాళ్ళైనా తమ కష్టార్జితాన్నంతా దాచి ఇన్ని వేల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారు తెలుసా? ఈ మంచి మాటలు ఈ సమాజానికి అందించటం కోసం. మరి మీరు సంపాదిస్తున్నారే, మీ ధనాన్ని ఎవరి కొరకు ఖర్చు చేస్తున్నారు? ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారా? క్రీస్తు ప్రేమను చాటే ఇటువంటి గొప్ప సువార్తా కార్యక్రమాలు మీ ప్రాంతాల్లో చాటించగలుగుతున్నారా? అదే మీకు జీతం. మర్చిపోకండి. మీలో నిజంగా ప్రేమ ఉంటే ఈ గిరిజన ప్రాంతాలన్నిటినీ క్రీస్తు ప్రేమతో తడిపి ముంచేలా మహాజ్ఞానపు మాటలు, ప్రేమ మాటలు ప్రకటించాలి. ప్రకటించండి, నేర్చుకోండి, ప్రకటించండి. దేవుని ప్రేమను సర్వ సమాజానికి ప్రకటించి ఆ మహాలోకాన్ని చేరుకోవాలి మీరంతా. అదే మనందరి మధ్య కావలసిన సమైక్యత. ఇందులో సంఘాలు, డినామినేషన్లు అన్న భేదాలు లేకుండా క్రీస్తు రాజ్య సువార్త కోసం మనమంతా కలిసి అడుగులు వేయాలి. ఎందుకంటే ఆత్మలను రక్షించి పరలోక రాజ్యం చేర్చాలి. మనము చేరిపోవాలి. ఈ లోకంలో అనేక మందిని చేర్చాలి ఆ లోకానికి. అది మీది, నాది, మనందరి బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చండి మీరందరూ. గాడ్ బ్లెస్ యూ. రేపు మరలా మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ పిల్లలకు అనేక మాటలు చెప్పాను, ఎన్నో సందర్భాలు చూపించాను. విని, చూసి, మారి ఈ నశించిపోతున్న సమాజాన్ని మార్చడానికి వారు, వారి కుటుంబాలు, సంఘాలు కదలగలుగుటకు సహాయం దయచేయండి. వారి మనస్సులను మార్పును తీసుకుని రండి. ద్వేషాన్ని చంపండి, ప్రేమను చిగుర్చండి. పరలోక రాజ్యానికి స్వతంత్రులుగా
వారిని చెయ్యండి. కష్టపడిన మేడూరు గ్రామం పిల్లలు ఎన్ని సంఘాలైతే ఈ పరిసర ప్రాంతాల్లో ఈ సభల అనుకూలత కోసం కష్టపడి చెమటోడ్చి ధన సహాయాన్ని చేసి త్యాగం చేసి శ్రమదానం చేశారో పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. కానుకల రూపంలో ఇచ్చిన పిల్లలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న నీ పిల్లలందరిలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అవసరతలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. వాటన్నిటినీ తుడవండి. మేలులు వారి జీవితాల్లో చేయండి. రోగాలుంటే స్వస్థపరచండి. ఎన్నో సంఘాలు ఉన్నాయి తండ్రి ఈ గిరిజన ప్రాంతంలో. సంఘాలన్నిటినీ వర్ధిల్లింప చేయండి. ఎందరో నిస్వార్థపరమైన సేవ చేస్తున్నారు సేవకులైన వాళ్ళు. వాళ్ళందరినీ దీవించండి. వాళ్ళ సేవను బహుగా మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతాలన్నీ క్రీస్తు బాటలో నడిచే గొప్ప అవకాశాన్ని ప్రసాదించండి. మా ప్రయాణంలో తోడుగా ఉండండి. మీ చిత్తమైతే మరలా మేము కలుసుకుని అమూల్యమైన మీ మాటలు ఈ ప్రాంతాలకు పంచే భాగ్యాన్ని దయచేయండి. పిల్లలందరినీ ఆశీర్వదించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమేన్.